హాయ్ వ్యూవర్స్. అమ్మకు వందనమా, అమ్మఒడి కదా, ఇది తల్లికి వందనం అనుకుంటా. తల్లికి వందనం కదా. ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అదే చెప్పాడు. ఆయన భార్య భారతరెడ్డి కూడా అదే ప్రచారం చేశారు. కానీ వచ్చాక 15,000, 15,000 కూడా 14,000, 14,000 13,000, చివరి 12,000. దానికే ఇంకా ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఆ వైసీపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటా ఉంటారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చాడు. అరౌండ్ 9,477 కోట్లు శాంక్షన్ చేసింది మన బడ్జెట్లో. వైసీపీ చెప్తుంది ఏంటి, బాబు స్కూల్కి వెళ్ళే పిల్లలు 82 లక్షల మంది ఉన్నారు. దెన్ మనిషికి 15,000 కాడికి వేస్తే 15,800 120, 15,000 30, దగ్గరగా 12,300 కోట్లు దాదాపు కావాల్సి ఉంటుంది. ఇంకా మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఉండేవాడిని, అప్పుడు 13,000 కోట్లు దాదాపు కావాల్సి వస్తాయి పైనే. వీళ్ళు ఇక్కడ పెట్టింది ఎంత, 9,400 కోట్లే కదా, మాకేదో తేడా కొడుతున్నాయా అన్నారు. దెన్ టీడీపీ క్లారిటీ ఇచ్చారు. ఏమని, వైసీపీ హయాంలో వాళ్ళు కేటాయించింది 5,540 కోట్లు, 5,540 కోట్లు. మేము 9,477 కోట్లు కేటాయించాం. వన్స్ రేపు మేలో మొత్తం కంప్లీట్ చేస్తాం. ప్రతి ఇంట్లో చదువుకునే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పర్ కౌంట్ చేసి 15,000 రూపాయలు ఇస్తాం. ఇది క్లారిటీ ఇచ్చారు. అయితే వైసీపీ ఏం చేసింది, 75% హాజరు మ్యాండేటరీ. ఎస్, నేను సపోర్ట్ చేస్తాను. అసలు ఈ చదువుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, అసలు అది స్కీమే సపోర్ట్ చేయను. ఆ రోజు సపోర్ట్ చేయను, ఈయన ఈ రోజు సపోర్ట్ చేయను. అనవసరం ప్రజలు సోమరం చేయడం తప్ప వేరేది ఏమీ కాదు. సరే, స్కీమ్ లెక్కలు మాట్లాడుతున్నాం. ఎక్కడిదాకా వచ్చాం, ఇలా హాజరు 70% హాజరు ఖచ్చితంగా ఉండాలి. ఇది వైసీపీ హయాంలో చెప్పాను. చంద్రబాబు కూడా ఏం చెప్తున్నారు, ఎటువంటి కండిషన్స్ ఉండవని చెప్తున్నారు. బట్ బేసిక్గా ఇవి నువ్వు చదువుకునే వాళ్ళకి ఇవ్వాలి కదా. స్కూల్కి వెళ్తున్నావులే, బయట తిరుగుతావాలి అనుకున్న వాళ్ళు కాదు కదా. సో అటువంటి అప్పుడు ఇప్పటికైతే 70% హాజరు, అది మ్యాండేట్, అది పెట్టారు. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా ఇంకా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. బట్ మేలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి జూన్లో స్కూల్ తెరిచినట్టుకి ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డకి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం ఖాయం.